మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల హోరు కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. 420 సర్పంచ్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఇప్పటికే 39 గ్రామాలు ఏకగ్రీవమైపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సాగనున్న క్రమంలో ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా మొదటి విడతలో 459 గ్రామాలు ఉండగా అందులో 39 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. అందులో మిగతా 420 సర్పంచ్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహించున్నారు. ఇక జిల్లాల వ్యాప్తంగా ఒకసారి చూసుకున్నట్టయితే అటు మెదక్ జిల్లాలో 160 గ్రామాలకు ఎన్నికలు ఉండగా అందులో 14 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. బరిలో 411 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఏదైతే వార్డు సభ్యులకు సంబంధించి 1068 వార్డు స్థానాలకు కాగా 322 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగతా వార్డులలో 2426 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో 136 గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 7 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. బరిలో 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వార్డుల సంగతికి వస్తే 1246 వార్డులకు గాను ఇప్పటికే 113 ఏకగ్రీవమయ్యాయి. పోటీలో మిగతా 2849 మంది పోటీలో ఉన్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలు అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పోలీసులు భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వ్యక్తులు 1,92,749 మంది ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా ఏదైతే వార్డు సభ్యులు ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. తదనంతరం ఏదైతే ఇవన్నీ పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రిజల్ట్ కూడా ఉండబోతుంది. ఉప సర్పంచ్ను కూడా ఎన్నుకోబోతున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం 6 గంటల నుంచే చాలా చోట్ల 6:30 నుంచే చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలకు జనాలు వచ్చి బారులు తీరారు. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.